హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరులో మహాలక్ష్మి అనే ఒక మహిళని అత్యంత దారుణంగా చంపేసి 59 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కదా. మరి ఇష్యూకి సంబంధించిన కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి, కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి అంటున్నారు. మరి అవేంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. సో మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. బెంగళూరులో ఒక మహిళని అత్యంత దారుణంగా చంపేసి 59 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు. వారం రోజుల తర్వాత బయటపడింది ఇష్యూ. అయితే ఎవరైతే ఈ మర్డర్ చేశారో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. అతని డైరీ బయటకు వచ్చింది, అతని లెటర్ బయటకు వచ్చింది. అతను కూడా సూసైడ్ చేసుకున్నాను కూడా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మరి అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, మరి అతని డైరీలో కానీ లేకుంటే అతను రాసిన సూసైడ్ నోట్ లో కానీ ఏముంది, ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయని? ఇది ఇంత సర్ప్రైజింగ్ గా ఇలా ముగిసిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసులు, ఎందుకంటే గాలింపు చర్యలు ఆల్రెడీ చేపట్టి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం అయితే పోలీసులకు తెలిసింది, అతను సూసైడ్ చేసుకున్నాడు అని. అయితే ఎందుకు చేసుకున్నాడు, భయపడా లేకపోతే వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయనేది అతను సూసైడ్ నోట్లో క్లియర్గా రాశాడు. అయితే అందులో ఉన్న అంశాలను బట్టి చూస్తే కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిజానికి మహాలక్ష్మి అనే ఆవిడ ఆల్రెడీ పెళ్ళైపోయింది, తర్వాత భర్తతోటి దూరంగా ఉంటుంది అని తెలిసిందే. సో దాంట్లో కూడా భర్త ఆవిడకి వేరే అతనితోటి ఎఫ్ఐఆర్ ఉంది, అందుకే నేను ఇట్లా విడిపోయామని చెప్పేసి చెప్పాడు. మొత్తానికి ఆవిడ పాపతోటి సపరేట్గా ఉంటుంది. ఒక షోరూంలో పనిచేస్తూ ఉంది ఆవిడ, ఫ్యాషన్ స్టోర్ అనేది ఉంది, ఒక దాంట్లో పనిచేస్తుంది. అందులో ఈ ముక్తిరంజన్ రాయ్ అనే ఒడిశాకి చెందిన ఈ వ్యక్తి కూడా వర్క్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వీళ్ళిద్దరూ టీమ్ మేనేజర్లుగా ఎదిగారు, టీమ్ లీడ్స్గా ఎదిగారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ స్నేహం కాస్త ప్రేమగా అయ్యి ఇద్దరు కూడా కలిసి సహజీవనం చేస్తున్నారు. ఆవిడ ఏ ఫ్లాట్లో అయితే ఉంటుందో ఆ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. అలా వాళ్ళకి సాగుతూ ఉందన్నమాట. అయితే ఈ క్రమంలో అంటే అతను చెప్పడం ఏంటంటే అతని వెర్షన్ ఒకలాగా ఉంది, గమనించి చూసినప్పుడు కొన్ని విషయాలు మరోలా ఉన్నాయి. పోలీసులు కూడా అతని బ్రదర్ని కూడా దర్యాప్తులో భాగంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అతని బ్రదర్ ముక్తిరంజన్ రాయ్ బ్రదర్ని కూడా ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు చెప్పాడు. ఈ కంపేర్ చేసి చూసినప్పుడు కొన్ని తేడాలు ఉన్నాయి. ముందు ఏం చెప్పారు, తర్వాత ఆ తేడాలు ఏంటనేది మనం మాట్లాడదాం. అతను ఆ సూసైడ్ నోట్లో ఏమో ఆవిడ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, నన్ను కొద్దిగా నా దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేసేది అని చెప్పేసి అతను సూసైడ్ నోట్లో ఆరోపించాడు. ఇట్లా బెదిరించి వసూలు చేయడము, అదేవిధంగా ఆవిడ్ని నేను బాగా చూసుకోవాలనుకున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను, కానీ ఆవిడ పద్ధతి నాకు ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పేసి అతను సూసైడ్ నోట్లో రాశాడు. అలాగే తను ఆవిడని కేరళ తీసుకుని వెళ్ళాలనుకున్నాడట. ఒక బైక్ మీద కేరళ తీసుకుని వెళ్ళాలి, ఒక మంచి టూర్ తీసుకెళ్ళాలనుకుంటే ఈ క్రమంలో గొడవ అయ్యి ఆవిడ అతను కొట్టిందట. కొట్టిన తర్వాత ఆవిడ ఫ్రెండ్స్తో కూడా కొట్టించిందట. సో ఇలా జరగడంతో అతను బాగా మనస్తాపం చెందాడు. ఆ తర్వాత అది బాగా ఇష్యూ అయింది, తర్వాత ఇలా చంపేశాడు అనేది ఒక వెర్షన్. అలాగే మరో వెర్షన్ చూస్తే అతని బ్రదర్ చెప్పింది ఏంటంటే ఆవిడని మా వాడు బాగా లవ్ చేశాడు, ఆవిడకి కూతురు ఉన్నా సరే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో అంత బాగా ఇదైన తర్వాత బట్ ఆవిడ ఎక్కువ బెదిరించడంతో ఇతను బాగా హర్ట్ అయిపోయి ఈ విధంగా చేశాడని చెప్పేసి అతని వెర్షన్ చెప్తున్నాడు. ఇదొక యాంగిల్లో ఉంటే పోలీసులు అతని డైరీ కావచ్చు లేకపోతే సూసైడ్ నోట్ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి వాళ్ళు తేల్చింది ఏంటంటే నిజానికి అతను ఆవిడతోటి ప్రేమలో ఉన్నా, కలిసి సహజీవనం చేస్తున్నా సరే వేరే యువతులతోటి ఆ స్టోర్కి వచ్చే వాళ్ళు కావచ్చు, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళతోటి కూడా కొంత రిలేషన్లు మెయింటైన్ చేయడానికి అతను ప్రయత్నించాడు. వాళ్ళతోటి క్లోజ్గా ఉండటము, ఈ విషయంలో గొడవలు అయ్యాయి వాళ్ళిద్దరి మధ్య. ఆ గొడవలు కాస్త పెరిగి మొత్తానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలకు దారితీశాయి. అదలా అయిపోయిన క్రమంలో ఎప్పుడైతే అతన్ని ఆవిడ ఈ విధంగా చేసుకుందో అది ఇంకా మనసులో పెట్టుకున్న తర్వాత ఆ రోజు 27th అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతని మీద మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయి మొత్తానికి అది పెద్దదైపోయింది అనమాట. పెద్దదైన తర్వాత ఆవిడ అతను కొట్టినందుకు అతనికి కోపం వచ్చి తిరిగి ఆవిడ మీద కొట్టాడు. ఆ కొట్టిన క్రమంలో ఆవిడ గొంతులను చంపేశాడు. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఆవిడ అతని పట్ల ఎటువంటి ప్రవర్తన చేసింది అనేది క్లియర్గా కనిపిస్తుంది, కాస్త దురుసుగా ఉండటం ఇది. అలాగే అతను కూడా వాళ్ళ బంధం విషయంలో లాయల్గా లేడు అనేది కనిపిస్తుంది. ఇందులో కూడా ఆవిడ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తే అతను చేసుకోవడానికి రెడీగా లేడు, ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి పాప ఉంది, సో నేనెందుకు చూసుకోవాలి అనే కోణంలో అతను ఉన్నాడు అనేది పోలీసుల దర్యాప్తులో కనిపించింది. సో దీన్ని బట్టి అతను సూసైడ్ లెటర్లో రాసిన దాంట్లో కొంత అవాస్తవం ఉందనేది క్లియర్. సో ఈ కారణం కూడా ఆవిడ అతని మీద చేసుకోవడానికి కానీ దీనికి కారణమై ఉండొచ్చు. ఇది ఇక్కడ ఉన్న సినారియో. అయితే దీంట్లో అతను చంపిన తర్వాత అతను ఎలా ప్రవర్తించాడు ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంది. సో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా అతని బిహేవియర్ ఉందన్నమాట. మొత్తాన్ని చనిపోయింది, కంగారు పడ్డాడు, ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు ఆ ఫ్లాట్లో. సో అర్థం కాక ఆవిడని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి బాడీని అక్కడ మొత్తం స్మెల్ రాకుండా రసాయనాలన్నీ చల్లాడట, బ్లీచింగ్ ఇలాంటివన్నీ చల్లాడు. చల్లిన తర్వాత మొత్తానికే ముక్కలు చేశాడు. అది కూడా ఆక్సా బ్లేడ్ తెచ్చుకొని చేశాడట. మొత్తం 59 ముక్కలు చేసేసి వాటన్నిటిని కూడా స్మెల్ రాకుండా రసాయనాలు చల్లి ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం అక్కడ బ్లడ్ స్ప్లిట్ అయి ఉంటుంది కదా, మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసాడట. రసాయనాలతో క్లీన్ చేసి అప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను రైలు ఎక్కేసి ఒడిశా వెళ్ళిపోయాడు. ఒడిశాలో భద్రక్ జిల్లాలోని ఒక ఊరు అతనిది.
సో అక్కడికి వెళ్ళిపోయాడు. ఫండి గ్రామం అతనిది. సో ఆ గ్రామంలోకి అతను వెళ్ళి ఆ పేరెంట్స్కి అయితే చెప్పేశాడు, ఇట్లా నేను ఆ రోజు నైటే మంగళవారం వెళ్ళాడు, ఆ రోజు నైటే చెప్పేశాడు. చెప్పిన తర్వాత అతనికి ఏం తోచలేదు, ఇక ఏం అర్థం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ తెల్లారిన తర్వాత మళ్ళీ తన బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఫండి అనే ఆ గ్రామ శివారులో శ్మశానం ఉంది, కులేవాడ శ్మశాన వాటిక అనమాట. సో ఆ శ్మశాన వాటికలో అతను ఒక చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. ఆ చనిపోయే ముందే ఇతని సూసైడ్ లెటర్ ఇదంతా రాయడం జరిగింది. సో ఇది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ సూసైడ్ లెటర్ ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నారో అప్పుడు ఇదంతా క్లియర్ అయిందనమాట, ఈ కేసు సంబంధించి విషయం. ఇట్లా వాళ్ళ అనుబంధం అనేది ఈ విధంగా ముగిసింది. సో ఈ కథలో గమనించి చూస్తే ఈ ఇన్సిడెంట్ ఓవరాల్గా ఇద్దరి తప్పు కనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే ఇది ఒక మహిళకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నమ్మలేని పరిస్థితికి వచ్చేసి ఏవైతే సహజీవనాలు ఉన్నాయో, సహజీవనాలు వచ్చిన ట్రెండ్లో ఇద్దరి మధ్య బాండింగ్ కావచ్చు, ప్రేమ కావచ్చు, అనుకూలత కావచ్చు, ఇవన్నీ ఉన్న బంధాలు నిలబడుతూ ఉన్నాయి. కేవలం అవసరార్థం ఏర్పరచుకున్న బంధాలు మాత్రం ఈ విధంగా కొలాప్స్ అయిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా క్షణికావేశాల్లో చేసిన మర్డర్లు. నిజానికి అసలు అంత ప్రేమించిన వ్యక్తులకు క్షణికావేశాలు ఎందుకు వస్తాయి, తాము కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే బాగా ఇష్టపడి ప్రేమించిన వ్యక్తుల మీద రాదు, మన సొంత కుటుంబ సభ్యుల మీద అయితే ఆ ప్రవర్తన ఉండదు కదా, అవతల వ్యక్తి మీద కాబట్టే ఉంటుందేమో ఇది. సో ఇందులో ఈ పైశాచికత్వం కావచ్చు, మైండ్కి చపలత్వం కావచ్చు అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట ఇటువంటి బంధాల్లో ముఖ్యంగా. సో ఇందులో రెండు వైపుల నుంచి తప్పు ఉంది. ఇద్దరు కూడా తమ జీవితాల్లో ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఇలా జరిగి ఉండాలి. ఎందుకంటే ఇతను కూడా, ఎవరైతే రాయ్ ఉన్నాడో, ఇతను తన కుటుంబం నుంచి దూరంగా ఉండి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయిందట, 3-4 ఏళ్ళు అయింది. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనేది ఏ ఇన్ఫర్మేషన్ కుటుంబానికి లేదు. ఈ మర్డర్ తర్వాతే అతను మళ్ళీ కుటుంబంతో కలిశాడు. సో వాళ్ళు కలిశాడని ఆనందపడే లోపే అతను చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో ఇది ఇందులో ఉన్న విషయం. అన్న మనం ఇటువంటి రిలేషన్షిప్స్ మనం చూస్తున్నాం, అది ఒక పాజిటివ్ వేలో స్టార్ట్ అయిన తర్వాత దాని ఎండింగ్ చూస్తుంటే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్, అంటే నెగిటివ్ గా అవుతున్నాయి కదా. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి, ఇటువంటి రిలేషన్షిప్స్ పైన? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, అందుకే చపలత్వం అనే పదం వాడింది. నిజానికి ఒకరితో ఒకరు లాయల్గా లేకపోవడం అనేది ఈ రోజుల్లో పెరిగింది. నిజం చెప్పాలంటే ప్రేమ అనేది కేవలం అవసరార్థం అనే స్థాయికి దిగజారు చేశారు దీన్ని. ఎంత సిన్సియర్గా లవ్ చేసినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డీవియేషన్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. కేవలం ఈ డీవియేషన్స్ వల్లనే ఇలా జరుగుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అవి గొడవలకు దారితీసి, ముఖ్యంగా దీంట్లో ఎందుకు గొడవలు పెరుగుతాయి అని గమనించి చూస్తే, గొడవలు కూడా దాదాపు ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు జరుగుతూ వెళ్ళిపోయి ఒక దశకు వచ్చిన తర్వాత వెక్స్ అయిపోయి ఇలాంటి చర్యలు తీసుకుంటుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే 2 కారణాలు. ఒకటి, ప్రేమించిన మొదటి దశలోనే వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు, వీళ్ళని పెళ్లి చేసుకోకూడదు, కేవలం ప్రేమ మాత్రమే అని. కానీ చాలా వరకు సహజీవనం అనేది ఒక దశకి వెళ్ళిన తర్వాత పెళ్లికి దారి తీస్తుంటారు. చాలా మందికి 4-5 ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అటువంటిది లేకపోవడం అనేది ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో ఏమైపోయిందంటే, మహిళలు ఒక దశకు వచ్చిన తర్వాత మనకు సెక్యూరిటీ లేదు, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి తేవడము, వాళ్ళు అటువంటి ఇంట్రెస్ట్లో లేకపోవడంతో చేస్తున్నవి కొన్ని. ఢిల్లీలో జరిగిన సంఘటన మనం ఇటువంటిదే మనం మాట్లాడుకున్నాము. ఆ సంఘటనలో ఇదే జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఎప్పుడైతే ఆవిడ పెళ్లికి ఒత్తిడి తెచ్చిందో అప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇలా ఆవిడని చంపేశాడు వదిలించుకునే మార్గం లేక. ఇదొక యాంగిల్ అయితే, రెండోది వచ్చేసి తల్లిదండ్రులకు సంబంధం లేకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఈ సహజీవనం జరగటం వల్ల వీళ్ళ మధ్య పెద్దల ప్రమేయం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ వయసు ప్రభావం అనేది కొన్ని విషయాల పట్ల మెచ్యూర్డ్గా ఆలోచించే కెపాసిటీని ఇవ్వదు. అది అనుభవంతో వస్తుంది లైఫ్లో. సో ఈ మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోవడం వల్ల జరిగే గొడవలు ఎక్కువ. సో మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు దీన్ని సముదాయించడానికి, లేకపోతే ఏదో ఒక ఇద్దరిని కాస్త కూల్ చేయడం కోసం వాళ్ళ చర్యలు ఉండాలి. అటువంటి వాళ్ళు వీళ్ళకి దగ్గర లేకపోవడం వల్ల ఈ గొడవలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి పెద్దవాళ్ళ సహకారం కూడా అవసరం. నిజం చెప్పాలంటే సహజీవనాల్లో 90% పెద్దవాళ్ళకి తెలియకుండా జరుగుతాయి. ఇది ఇక్కడ జరుగుతున్న పొరపాటు. వాళ్ళ అనుమతితోటి తెలిసి జరిగితే అది నైతికంగా ఇంకా బాగుంటుంది. అంటే నైతికంగా కూడా వీళ్ళు కొద్దిగా తప్పడానికి వేసినట్టే. ఎందుకంటే కుటుంబానికి గౌరవప్రదంగా లేని చర్యలాగా మిగిలిపోతుంది అది. అవును, వాళ్ళు కలిశారు, ఇష్టపడ్డారు, కలిసి ఉంటున్నారు, వాళ్ళది ప్రేమ అని చెప్పి పెద్దలు ఆశీర్వదించే పరిస్థితి లేకపోవడం అనేది ఇక్కడ బాధాకరమైంది. దానివల్ల వాళ్ళకి తెలియకుండా సాగించి ఎప్పుడైతే గొడవ అవుతుందో దాన్ని సముదాయించే వాళ్ళు లేక అది పెరిగి పెద్దదైపోయి ఈగో క్లాసులకు దారితీసి, ఎందుకంటే ఇండిపెండెంట్ నేచర్ పెరిగిన తర్వాత ఈగో క్లాసులు ఎక్కువైపోయాయి. దీనికి దారితీసి ఇక్కడ దాకా వస్తుందన్నమాట. సూసైడ్లు అందుకే అవుతున్నాయి ప్రేమల్లో, అలాగే ఇటువంటి మర్డర్లు అందుకే అవుతున్నాయి, అలాగే కేసులు కూడా ఇందుకే అవుతున్నాయి. ఇది కాకుండా రివెంజ్ పోర్న్ అని చెప్పేసి ఇంకో కేటగిరీ కూడా వచ్చింది. రివెంజ్ పోర్న్ ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు వీడియో షూట్ చేయడం కానీ, లైంగిక కార్యకలాపాలన్నీ కూడా షూట్ చేసి విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీద, ఆ అమ్మాయి మీద కక్ష పెట్టుకొని దాన్ని తీర్చుకోవడం కోసం వీళ్ళందరూ రివెంజ్గా పోర్న్ సైట్స్లో ఇవి పెడతారు. దీన్ని రివెంజ్ పోర్న్ అంటారు, ఒక కేటగిరీ అనమాట. ఇలా చేస్తున్నారు. ఇది అబ్బాయిలు చేస్తున్న తప్పు అయితే, మరోవైపు అమ్మాయిల వైపు చూస్తే అంతా అయిపోయిన తర్వాత వీడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పేసి వీళ్ళు రివర్స్లో కేసులు పెట్టడం.
ఇది రివెంజ్ కేసులు. సో ఈ రివెంజ్ ప్యాటర్న్ కూడా ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం ఈ కోణంలో. సో ఇట్లా ఇది తప్పుదారిలో వెళ్తూ ఉందన్నమాట. నిజానికి నైతికంగా వీళ్ళు వ్యక్తిగతంగా సరిగ్గా లేక ఇవి జరుగుతున్నాయి. ప్రేమలను తప్పుపట్టలేం, కానీ వ్యక్తులను తప్పుపట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉంటే జరగవు కదా. ప్రేమ ఎప్పుడు ప్రేమలాగానే ఉంటుంది, కానీ దాని పట్ల గౌరవం ఉండి నైతికంగా కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఏదైనా. లేనప్పుడు ఇటువంటి దారుణాలు, క్రైమ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి అతనే తన ప్రాణం బలి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? అతను ఆలోచించాడు, నేను క్షణిక వయసులో చేశాను, తప్పే చేశాను, ఇక నాకు వేరే మార్గం లేదని సూసైడ్ చేసుకున్నాడు.